నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. గత వారం రోజులుగా ఒకే ఒక అంశం పైన చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా హాట్ టాపిక్ అయితే ఉన్నది మంగ్లీ, అదేవిధంగా అడ్వకేట్ సుబ్బారావుకు సంబంధించి. మంగ్లీ దాదాపు 150 నుంచి 200 కోట్ల మేర అవినీతి చేసింది. దానికి సంబంధించి బాధితుల తరఫున నేను కొట్లాడడానికి వచ్చానని చెప్పేసి సుబ్బారావు గత కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్ ఎదుట, అదేవిధంగా హైకోర్టులో కూడా ఆయన వాదనలు వినిపిస్తూ ఉంటూ బాధితుల పక్షాన పోరాడుతూ ఉన్నాడు. అయితే స్వయంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాధితులే ఉన్నారు. బాధితులుగా చెప్పబడతా ఉన్నారు. మంగ్లీ మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది. మంగ్లీ అండ్ కో అంటే వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ మేము తిండి తిప్పలేక రోడ్ల మీద పండుకుంటా ఉన్నామని చెప్పేసి వాళ్ళ బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా మనతో పాటు బాధితుడే ఉన్నాడు. ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏం జరిగింది అసలు? మీరు నిజంగా బాధితులేనా? మీరు ఎంత డబ్బులు కట్టి మోసపోయారు? ఇప్పుడు 100% బాధితులమే అండి. మన సైడ్ నుంచి టోటల్ 150 మంది దాకా బాధితులు ఉన్నారు. మొత్తం ఇది ఓన్లీ 2 స్టేట్ల నుంచి జరిగిన విషయం అనమాట. చాలా మంది మాట్లాడలేకున్నారు. వాళ్ళందరి తరఫున కూడా మేము మాట్లాడుతున్నాం అన్నట్టు. 100% ఇది జరిగింది. ఎందుకంటే రమావత్ మోద్ అనే పర్సన్ తెలుసు అన్నట్టు. ఎవ్రీథింగ్ వాళ్ళతో కలిసి తిరిగిన మీటింగ్స్, ఫోటోస్ అన్ని ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ టోటల్ గా 11 కోట్ల దాకా జరిగింది ఇది మొత్తం ట్రాన్సాక్షన్. చాలా పెద్ద ట్రాన్సాక్షన్ అన్నట్టు. మీరు ఎన్ని డబ్బులు కట్టారు? మనది ఒక 10 దాకా ఉంటుందండి ఎట్లా కట్టారు ట్రాన్సాక్షన్. అండ్ లైక్ మనము త్రూ యూపీఐ ద్వారా అండ్ మన బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కొద్దిగా వెళ్ళింది. కొద్దిగా ఏదైనా లిక్విడ్ ఇచ్చిన దానికి మన దగ్గర ప్రామిసర్ నోట్ ఎవిడెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. 10 lakhs కడితే మీకు ఏం వస్తుందని కట్టారు? ఏం ఆశించి కట్టారు? ఇంకా ఏం లేదు మనకు. అండ్ ఇంట్రెస్ట్ అండ్ మరి ఫ్లాట్ స్థలం కూడా ఇస్తామన్నారు. సో దీంట్లో మంగ్లీ ప్రమేయం ఎట్లా ఉన్నారు? ఇంకా మదే చెప్పిండు బ్యాక్ అండ్. మేము అడిగాం, నువ్వు ఇంత బిజినెస్ ఎలా చేస్తావు, ఇంత బిజినెస్ నీకు ఎట్లున్నాయి, ఇంత మల్టిపుల్ బిజినెస్ అని చెప్పి మాట్లాడుతుంటే ఆ క్రమంలోనే మన బ్యాక్ అండ్ చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మాట్లాడింది అన్నట్టు. ఇప్పుడు ఆమె బాధితుల పక్షాన పోరాడుతాను అంటున్నారు. మరి మీరెందుకు సుబ్బారావు వెంబడి తిరుగుతారు? బాధితుల పక్షాన పోరాడితే మంచిది కదండి. ఇప్పుడు ఇదంతా రావడానికి కారణం సుబ్బు సారే కదా, మా అడ్వకేట్ సారే కదా. సో మనం సారు పైన ఉండాల్సిందే కదా. సో మా వైపు ఇంకా వచ్చి మేడం గారు నడిచి న్యాయం చేస్తారంటే అంతకన్నా మంచిది ఏముంది. 150 మంది కుటుంబాలని కాపాడినట్లు అవుతుంది. ఇప్పుడు ఏదైతే న్యూస్ వచ్చిందో అంతకు మించి అందరూ కూడా మేడాన్ని అభిమానిస్తారు. బాధితుల వైపు నిలబడడం కాదు, ఒక మాటలు చెప్పడం కాదు, కంపల్సరీగా నిలబడి దగ్గరుండి అది ఏదైతే మనకు రావాల్సిన అమౌంట్స్ ఉన్నాయో ఎవరి దగ్గర న్యాయం అనేది ఎవరైనా సరే అది ఎవరి దగ్గర అందరిని ఒక దగ్గరకు చేర్చి కూర్చోబెట్టి ఏం జరిగిందో తెలుసుకొని క్లియర్ గా మేడం దాన్ని అసోసియేట్ తీసుకొని అందరికి బాధితులకు న్యాయం చేసిందంటే అంతకన్నా మంచిది ఇంకేం లేదు. ఎప్పుడు అందరికి మేడం ఇంకా హ్యాపీగా మేము వేడుకుంటున్నాం అన్నమాట. 10 lakhs మొత్తం అంతా మేము ఒక 2-3 టైమ్స్ అప్పుడింత చేసాం. ఒకసారి పేమెంట్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ పేమెంట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 28 లో జరిగితే ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయం వెలుగులోకి రావట్లేదు? మీరు మోసపోయినాం అని చెప్పి మీరు ఇప్పుడు గ్రహించిండ్రు. ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి జరుగుతుంది. ఆల్రెడీ కలిసిన క్రమంలో మాట్లాడుతుంటే కేసులు కోర్టులు ఇవన్నీ ఎందుకు, మేము మధు అప్పుడు ఆల్రెడీ వేరే కేసులో ఉన్నప్పుడు బయటకు వచ్చినాక 2 months గడువు తీసుకొని చేస్తామని చెప్పిండు, మాట్లాడుతుండు. బట్ తర్వాత ఏమైందంటే కంప్లీట్ గా ఆ మాట చెప్పి ఒకసారి ఇంకా ఎస్కేప్ అయ్యిండు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఫోన్ రెస్పాన్స్ లేదు, కలవట్లేదు. ఆ కారణం చేతనే ఇంకా మన వాళ్ళందరూ బయటకు రావాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, మీడియా మిత్రుల మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మన జరుగుతుంది కదా, మా సుబ్బు సార్ మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఎస్, సుబ్బు సార్ ద్వారా హైదరాబాద్ లో ఉంటున్నాం. ఇప్పుడు టోటల్ ఒక 20 members పైన ఉన్నామండి. 20 members ముందుకు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరి తరఫున మనం మాట్లాడుతున్నాం. సో చూసినాం కదా, దాదాపు ఇప్పుడు మనతో మాట్లాడిన బాధితుడు 10 లక్షల రూపాయల వరకు నేను కట్టడం జరిగింది, 10 లక్షల రూపాయలు తీసుకుంది నా దగ్గర నుంచి. సో రమావత్ మధు ఎవరైతే ఉన్నారో ఆయన మంగ్లీ పేరు చెప్పే నా వెనకాల మంగ్లీ ఉన్నది, సో నాకు అండదండలు మొత్తం మంగ్లీనే ఉన్నది కాబట్టి మీరు కట్టొచ్చు అని చెప్పేసి అంటే మంగ్లీ ముఖం చూసి మంగ్లీ వాళ్ళ వెనకాల ఉన్నది కాబట్టి మేము కట్టినామని చెప్పేసి వాళ్ళ బాధితుడు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. గత 2-3 రోజులుగా ఇదే హైదరాబాద్ నగరంలో 20 మంది తిండి తిప్పలు లేక మేము ఇక్కడ పస్తులు ఉంటా ఉన్నాము. మా తరఫున అడ్వకేట్ సుబ్బారావు కొట్లాడుతూ ఉన్నాడు. సో న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే చెప్పగానే చెప్తా ఉన్నారు. మనతో పాటు అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సుబ్బారావు గారికి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడం పట్ల మీరు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? నా పేరు నర్రి స్వామి. నేను లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని, అదేవిధంగా అన్ని కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి హైకోర్టు న్యాయవాదిని. అయితే ప్రధానంగా ఈ న్యాయవాదులకు రక్షణ చట్టాలు రావాలని గత 10-15 సంవత్సరాలుగా అనేక మంది న్యాయవాదులు ప్రాణత్యాగాలు వచ్చి పోరాటాలు చేసిన సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే న్యాయవాదిని మర్యాదపూర్వకంగా గౌరవించాలనేది ప్రధాన ఎజెండా. అదేవిధంగా
వారి యొక్క డ్యూటీస్ లో ఎక్కడైనా పోయినా స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ యొక్క పోలీసులు అలాంటి న్యాయవాది మన సుబ్బు ఎవరైతున్నారో ఆయన పోలీసులు బాధితుల తరపున బాధితులను ప్రత్యక్షంగా తీసుకొని ఆడికి పోలీస్ స్టేషన్కి పోతే అందరి మధ్యలో మీరు ఆల్కహాల్ సేవించారు అని టెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఒక న్యాయవాదిగా అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కామన్ సిటిజన్ గా కూడా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఒక ప్రశ్న, అక్కడ పోలీసు అధికారి ఏమంటున్నాడు అని అంటే మీ దగ్గర తాగినటువంటి స్మెల్ వచ్చింది కాబట్టి మేము టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసినాక 27% వచ్చింది. అక్కడ వాస్తవానికి బండి తోలకుండా ఉండాలంటే 30% వరకు సరిపోతుంది. కాబట్టి మీకు 27 వచ్చింది కాబట్టి మీరు తాగినరా అంటే ఆయన ఏమన్నాడు, సుబ్బు గారు నేను నిన్న రాత్రి తాగడం జరిగింది, వాళ్ళ తాగి రాలేదని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని ఇట్లా చూస్తారు. అయితే ఆయన ఇప్పుడు కూడా మాట్లాడాడు, మా అందరి ముందులో ఆయన నేను తాగలేదు అంటున్నాడు. అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు మీరు తాగినరా అని అడగడం అనేది చట్టవిరుద్ధం. ఎందుకంటే అది మధ్యాహ్నం పొద్దుగాల 11 గంటలకు పోయారు వీళ్ళు. 11 గంటలప్పుడు నువ్వు తాగినవా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఈయననే కాదు, ఆ మంగిలి వచ్చింది, మంగిలి కూడా టెస్ట్ చేయవలసిండే. లేకపోతే ఇంకోళ్ళు వచ్చినారు, బాధితులు వచ్చినారు, అందరూ టెస్ట్ చేయవలసిండే. లేకపోతే రేపు ఇంకో ఆయన ఎమ్మెల్యే మనిషో ఎంపీ మనిషో లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరైనా పోతారు, వాళ్ళని కూడా టెస్ట్ చేయాలి. నువ్వు టెస్ట్ చేయడం తప్ప నువ్వు టెస్ట్ చేసి అందరూ చేయాలి. చేస్తే ఒక్కరు చేయడం అనేది చట్ట విరుద్ధం. అది అడ్వకేట్ చేయడం అనేది చట్ట విరుద్ధమైన పని. కాబట్టి మీద ఏదైనా రూల్ ఉంటే మీరు ఒకవేళ టెస్టులు చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు అందరూ చేయాలి. ముందు మీ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రోజు డ్యూటీకి రాగానే వాళ్ళని చేయండి, ముందు వాళ్ళని చేయండి. లేకపోతే మీరు ఫస్ట్ ఎవరైనా చెప్పాలంటే మీరు కరెక్ట్ ఉండండి, అవతల వాళ్ళకి చెప్పండి. మేమేమంటున్నాం అంటే మీ డ్యూటీని మేము ప్రశ్నించలేదు, నీ డ్యూటీ ఎప్పుడు చేస్తారని డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది బండి మీద పోతుంటే అక్కడ ఆపి అక్కడ ఏదైనా క్యాంప్ లాగా పెట్టుకొని చేస్తారు. దాదాపుగా పోలీస్ స్టేషన్కి వచ్చినాక ఎవరికి దేశంలో ఎక్కడ కూడా చేసినాడు కనిపించలేదు ఇంతవరకు. దేశంలో ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ ఇస్తానికి లేకపోతే బాధితుల తరపున వచ్చిన బాధితులను టెస్ట్ చేసినట్టు ఏడా అనిపించలే. బాధ కలిగిన వాడు వచ్చి తాగి వచ్చినా తడిపి వచ్చినా అనేది నీకెట తెలుస్తుంది? ఆయన ఎట్లా చెప్తావు, నువ్వు ఎట్లా టెస్ట్ చేస్తావు? అది నీకు ఎక్కడ రైట్ ఉంది? పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనాలిసిస్ చేయాలని నీకు రైట్ ఉందా? అదే ఉంటే నీ దగ్గర కాగితం చూపించు. లేకపోతే నువ్వు అందరికి టెస్ట్ చేయి. రేపు ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు, అందరూ కూడా అదే విధంగా రెస్పెక్ట్ చేయి. కామన్ సిటిజన్ అందరికీ కూడా పోలీస్ స్టేషన్ అనేది మీకు జీతాలు ఇచ్చి మేము పన్నులు కట్టి ఒక పౌరునిగా భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తిగా రాజ్యాంగబద్ధంగా నువ్వు పదవి చేస్తున్నావు. మేము ఇస్తే పన్నులు కడితే పైసలు ఇస్తే మా యొక్క పన్నుల రూపంలో వచ్చినటువంటి దాని మీద నువ్వు జీతం తీసుకుంటావు మాకు సేవకునికి. అంతే తప్ప మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎప్పుడు నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలా. నీకు నువ్వు వచ్చినటువంటి ఒక బాధితుల తరపున 150 లక్షల స్కామ్ జరిగిందని వచ్చినటువంటి కోట్ల స్కామ్ జరిగిందని వచ్చినటువంటి బాధితుల తరపున వచ్చినటువంటి న్యాయవాదిని నువ్వు అవమానపరచడం చట్ట విరుద్ధమైన చర్య ఇది. కాబట్టి నీ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. ఈ యొక్క న్యాయవాదికి రక్షణ జరిగే విధంగా, ఈయనకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులను ఉద్యమిస్తాం. దీనికి ఎందుకు ఒక ఉదాహరణ చెప్పగలుగుతాను. ఎందుకంటే భూపాల్లో ఒక టోల్ గేటుగా ఒక పౌరుని మీద ఒక న్యాయవాది మీద ఒక ఎంప్లాయీ చేసుకుంటే ఆ టోల్ గేట్ ని ఎత్తించినటువంటి చరిత్ర న్యాయవాదులకు ఉన్నది. నల్లకోట ధరించిన న్యాయవాది అనుకుంటే సమాజంలో ఏదైనా సాధించగలడు. కాబట్టి ఖబర్దార్, అది ఎవరైనా కావచ్చు కాక ఈ రోజు పోలీస్ ఆఫీసర్ కావచ్చు, రేపు రాజకీయ నాయకుడు కావచ్చు, ఎల్లుండి రౌడీ షూటర్ కావచ్చు, ఇంకోడైనా కావచ్చు, ఎవరైనా న్యాయవాదిని శిక్షించొద్దని అవమానపరచొద్దని తెలియజేస్తారు. వాళ్ళ మీరు అంటున్నారు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్తా ఉన్నారు. అక్కడ పోలీస్ అధికారి ఏమంటున్నాడు, మేము టెస్ట్ చేయొచ్చు, మేము పోలీస్ స్టేషన్ లో మీకు తెలియదేమో టెస్ట్ చేయొచ్చు అని ఆయన అంటున్నాడు. అయితే ఒకవేళ టెస్ట్ చేయలేదు అనేటువంటి అధికారం ఆయనకు ఉంటే కనుక చట్టం ఏం చెప్తా ఉన్నాం, దీని మీద ఆయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది, న్యాయ వ్యవస్థలు దీని మీద ఏం చెప్తా ఉన్నాయి? ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏమని చెప్తుందంటే నువ్వు టెస్ట్ చేసే అధికారం లేకపోతే ఆయన సస్పెండ్ చేసినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక న్యాయవాద రక్షణ చట్టాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ రీసెంట్ గానే వచ్చినటువంటి చట్టం అది. అందుకనే ఆ చట్టం ప్రకారం అదేవిధంగా న్యాయ వ్యవస్థను అవమానపరిచినట్టు ఆయన. కాబట్టి దాదాపుగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఆయన వ్యక్తి ఎవరైనా కావచ్చు కాక మాకు సంబంధం లేదు. ఈ యొక్క న్యాయవాది అంటే లింగము పురుష భేద లేకుండా పనిచేసేటువంటి వాడే న్యాయవాది, అందరికి సమానమే. కాబట్టి న్యాయవాదికి ఎక్కడ ఏం జరిగినా కానీ మేము స్పందించడానికి ముందుంటాం. 100% పోలీస్ స్టేషన్ లో జరిగిన అవమానానికి ప్రతి ఒక్కరం కూడా సుబ్బు అనేటువంటి న్యాయవాదికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు జరిగినటువంటి అవమానం ఇంకో న్యాయవాదికి ఎప్పుడు కూడా చరిత్రలో ఇక్కడ తెలంగాణలో కాదు దేశంలో ఎక్కడ కూడా జరగవద్దు. ఎందుకంటే ఆయన సొంత పని మీద రాలే. ఇక్కడ కామన్ సిటిజన్ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆయన సొంత పని మీద పోతే లేకపోతే ఆయన ఏదైనా పోతే అనుకోవచ్చు. ఆయన దగ్గరికి 100 మంది బాధితులు వస్తే బాధితుల తరపున ప్రశ్నించడానికి పోయిండు, కంప్లైంట్ చేయడానికి పోయిండు. అది ఎందుకు వచ్చిండు?
మీరు కనుక బాధితులందరూ వచ్చినప్పుడు మీరు పిటిషన్ తీసుకుంటలేరు కాబట్టి ఒక న్యాయవాదికి వచ్చిండు, తప్పే ఉందండి. కాబట్టి ఆయన చేసింది కరెక్టే, పోలీసు వాళ్ళు చేసిందే, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇంకోడైనా కావచ్చు, వాడు ఎవరైనా బెదిరించడం కూడా కావచ్చు, అందరికి కబర్దారని చెప్తున్నాం. ఎందుకంటే న్యాయవాదిగా ఒక న్యాయవాదిని బెదిరించాలని చూసినా, ఒక న్యాయవాదిని అవమానపరచాలని చూసినా ఏ తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో రక్షణ చట్టాలు ఉన్నాయి. ఇంకా రక్షణ చట్టాల్లో మీకు తెలియని విషయం ఏంటంటే, పోలీసు వాళ్ళు ఒక న్యాయవాది వచ్చి మేము కేసు చేస్తున్నాం, మాకు చాలా ఇబ్బంది ఉందంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలండి. గన్మేన్లను పంపించినటువంటి అంశం ఉంది అందులో. కాబట్టి మీరు ఆ అంశాన్ని తీసుకోకుండా ఆయన అవమానించే విధంగా బ్రీత్ అనాలిసిస్ చేసడం ఏంది, ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం. చూసినాం కదా, ఇవాళ అడ్వకేట్లు అందరూ కూడా మండిపడతా ఉన్నారు, ఎగిసి పడతా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద. అదేవిధంగా ఎవరైతే ఆ చర్యకు పాల్పడ్డారో వాళ్ళ అడ్వకేట్ సుబ్బు ఏమి తన వ్యక్తిగత కారణాల కోసం పోలీస్ స్టేషన్కి రాలేదే, బాధితుల పక్షాన పోరాడడానికి బాధితుల పక్షాన పోలీస్ స్టేషన్కి వచ్చిండు. ఒకవేళ పోలీసులకే గనక అట్లా టెస్ట్ చేసేటువంటి అధికారం ఉంటే అదే పోలీసులని సస్పెండ్ చేసేటువంటి అధికారం కూడా న్యాయ వ్యవస్థకు ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తానే ఉన్నారు. వాళ్ళు కోరుకునేది ఒకటి, తక్షణమే ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయవలసిందే, న్యాయవాద రక్షణ చట్టాలని తక్షణమే అమలు చేయవలసిందే. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏ న్యాయవాదికి కూడా ఇట్లాంటి అవమానం జరగకుండా చూడాల్సిందని చెప్పేసి కూడా ఇవాళ న్యాయవాదులందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో రేపు మళ్ళీ ఈ కేసు బెంచ్ మీదకి రాబోతా ఉన్నది. ఏం జరగబోతుంది అంటే మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు మధ్యలో పోలీస్ అధికారి, వీళ్ళిద్దరి మధ్యలో పోలీస్ అధికారి ఎంటర్ అయ్యిందని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏమంటున్నారు, ఆ రోజు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే, బాధితుల తరపున అప్లికేషన్లు తీసుకొని ఉంటే అడ్వకేట్ పోలీస్ స్టేషన్ వరకు రాకపోతుండే కదా. సో కాబట్టి దీంట్లో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు, అడ్వకేట్ల విధులకు ఆటంకాన్ని కలిగించారని చెప్పేసి వాళ్ళందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తా ఉన్న పరిస్థితి. ఈవెన్ సుబ్బారావు గారు కూడా అదే చెప్తున్నారు, అడ్వకేట్ సుబ్బారావు కూడా అదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మంగ్లీకైనా ఓపెన్ సవాల్ విసురుతా ఉన్నాడు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నా దగ్గర ప్రతిది కూడా ఆధారాలు ఉన్నవి. ఇప్పుడు మనతో బాధితుడు మాట్లాడినట్టుగా ఆయన దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నవి, మంగ్లీ ఆయన బెదిరించినటువంటి విజువల్స్ ఉన్నవి, ఆయనతో చాటింగ్ చేసినటువంటి చాటింగ్ ఉన్నది, ఆయనకు ఫోన్ చేసినటువంటి ఫోన్ కాల్స్ లిస్ట్ ఉన్నది ఆయన దగ్గర. ప్రతి ఒక్కటి అడ్వకేట్ సుబ్బారావు నిజాలతో సహా అంటే ప్రూఫ్ తో సహా బయటికి పెడతా ఉన్నాడు. సో ఎట్ ద సేమ్ టైం మంగ్లీని కూడా అదే అడుగుతా ఉన్నాడు, బాధితుల తరపున పోరాడాలి అంటే నువ్వు ఏదైనా ఒక కారణం చూపించు, ఏదైనా ఒక ప్రూఫ్ చూపించు, నాకు సంబంధం లేదు అనేటువంటి ప్రూఫ్ ఏదో ఒకటి చూపించు, రోడ్డు మీదకి వచ్చి బాధితుల పక్షాన పోరాడని చెప్పేసి కూడా ఇవాళ హైకోర్టు ఎదుట అడ్వకేట్ సుబ్బారావు కూడా ఇవాళ వాళ్ళందరినీ కూడా సవాల్ విస్తరుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ తెలుస్తా ఉన్నది. సో మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, సో ఏం జరగబోతున్నది ఈ విషయంలో, బాధితులకు న్యాయం జరుగుతుందా? సుమారు కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది, కోట్ల రూపాయల మేర వసూలు చేశారని చెప్పేసి బాధితులే చెప్తా ఉన్నారు. సో దాదాపు అందరు బాధితులు రాలేకపోయారు, కానీ కొద్దిమంది బాధితులు అయితే ఇప్పటికే హైదరాబాద్కు చేరుకొని అడ్వకేట్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కేసు అంతా కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఒకసారి అడ్వకేట్ సుబ్బారావుతో వీలైతే మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రజెంట్ మనతో పాటు అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. సుబ్బారావు గారు, ఒక ఆడబిడ్డ, గిరిజన బిడ్డ, కింది స్థాయి నుంచి ఎదిగింది, ఎందుకంత అక్కసు? అంతే అంటారా? పాలమ్మే పూలమ్మే అవన్నీ కాదండి కావాల్సింది ప్రజలకి. ఇక్కడ నేను గిరిజన బిడ్డనే, నేను బంజారా బిడ్డనే, నేను ఆడబిడ్డనే కాదు కావాల్సింది. మీరు ఆడబిడ్డ అయితే, బంజారా బిడ్డ అయితే, అదే మీరు గిరిజన బిడ్డ అయితే మోసాలు మంత్రాలు చేస్తారా? ప్రజల సొమ్మును కాజేస్తారా? మేము ఇన్ని ఆధారాలు ప్రొవైడ్ చేస్తున్నాం, మరి ఎందుకని మీరు ఒక్క ఆధారాన్ని కూడా ప్రొవైడ్ చేయట్లేదు? ఆయన ఎవరో ఒక పెద్ద ఫేమస్ వ్యక్తి అన్నట్టుగా పాలమ్మే పూలమ్మే నీళ్ళమ్మే అన్నట్టుగా నేను బంజారా బిడ్డనే, నేను ఆడబిడ్డనే, ఎందుకు ఇవన్నీ? ఆధారాలు చూపించమ్మా, బాధితుల తరపున పోరాడమ్మా. మేము ఎవరి మీద అయితే నిందలు వేస్తున్నాము, మేము ఎవరి మీద అయితే ప్రధాన అక్యూజులను చేస్తున్నాము. కాబట్టి ఇవి కాదు కావాల్సింది, ఆధారాలు కావాలి. అభియోగాలు కాదు కావాల్సింది, ఆధారాలు కావాలి. సింపతి కార్డు కాదు కావాల్సింది, బాధితులకు న్యాయం కావాలి. మీరు వచ్చేసి ఎవరైతే అసలు ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రధాన నిందితులు మీరు ఎందుకని ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు? మీరు ఓపెన్ ఛాలెంజ్, మీరు ఒక ఛానల్కే ప్రత్యేకించి వాళ్ళ పంపించి స్క్రిప్ట్ నడిపించొద్దు, సినిమా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించొద్దు, ప్రధాన మీడియా ముందుకు తీసుకురండి. ఓపెన్ ఛాలెంజ్, మేము బాధితులను తీసుకొని వస్తా, బాధితులందరినీ ఇక్కడ కూర్చోబెడతా. ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో నేను బాధితుల పక్షాన ఉంటా అన్నారు, అంటే సరిపోయిందా? ఇంట్లో ఉంటే సరిపోయిందా? బాధితులందరూ రోడ్డు మీద ఉన్నారు. రేపు 10:30కి హైకోర్టులో 12వ నంబర్ కోర్టులో ఖచ్చితంగా రిట్ ఫైల్ చేయడం జరిగింది. రండి, బాధితుల తరపున ఉండండి. కాదు సార్, ఈ కేసు ఇప్పటికే సిఐడిలో నడుస్తా ఉన్నది.
సిఐడి చూసుకుంటా ఉన్నది. బాధితులు తర్వాత డబ్బులు వసూలు చేసిన వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. మధ్యలో మీకెందుకు బాధ? అంటే సిఐడి వాళ్ళు చూసుకుంటే మరి అడ్వకేట్ ఏంటి? అడ్వకేట్ పాత్ర ఏంటి? ఇది సివిల్ సూట్. వాళ్ళు సివిల్ సూట్, సిఐ వాళ్ళు సిఐడి చూసుకుంటారు. సివిల్ సూట్ చెప్పండి, ఎవరు చూసుకుంటారు? అడ్వకేట్లే కదా. సో ఖచ్చితంగా అడ్వకేట్ల పాత్రే ముఖ్యం. సిఐడి కంటే ముఖ్యంగా అడ్వకేట్లే. సిఐడి వాళ్ళు తీసుకొచ్చి కూడా ఎక్కడికి తీసుకొస్తారు? కోర్టులోనే కదా వేసేది. మరి దాని మీద ప్లీడింగ్ చేసేది ఎవరు? అడ్వకేట్ ఇస్ ద కోర్ట్ ఆఫీసర్. అడ్వకేట్ కి ప్రతి దాని మీద క్రాస్ చేసే అధికారం ఉంది. ప్రతి కేసుని డీల్ చేసేది కూడా అడ్వకేటే. సిఐడి, సిబిఐ, సిఐడి వాళ్ళ కేసులే చేస్తారు. కానీ అడ్వకేట్ క్రిమినల్, సివిల్, ఆర్బిట్రేషన్, తర్వాత అన్ని మోటార్ వెహికల్, అన్ని ఎన్ఐఎక్లు, అన్ని కేసులు చేస్తారు. అడ్వకేట్ ప్రొఫెషన్ ఈజ్ ద యూనివర్సల్ ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్. సో కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అడ్వకేట్లే స్పందించాలి, అడ్వకేట్లే కేసు చేయాలి. కాబట్టి బాధితులు నా దగ్గరకు వచ్చారు. బాధితుల తరపున ప్రాణం పోయేంత వరకు నేను ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాను. అన్న ఫైనల్ గా ఇప్పుడు మీరు మంగ్లీ మీద ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో, మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు పోయి మంగ్లీ వర్సెస్ ఇప్పుడు సుబ్బారావు వర్సెస్ పోలీసులుగా మారింది. ఏంది పోలీసుల మీద అంత అక్కసు అసలు ఇది మంగ్లీ వర్సెస్ సుబ్బు కాదు, సుబ్బు వర్సెస్ పోలీసులు కాదు. ఇది బాధితులు వర్సెస్ నిందితుల మీద. ఇది కావాలని ఇది పక్కదోవ పట్టించి దీన్ని ఇట్లా టర్న్ చేశారు. కేసును పక్కదోవ పట్టిస్తున్నారు, కేసును మిస్లీడ్ చేస్తున్నారు. మంగ్లీ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఈ భవిష్యత్తులో ఇది మంచి పోకడ కాదు. ప్రజలందరూ చూస్తున్నారు. మంగ్లీ గారికి అడ్వకేట్ సుబ్బు అంటే అక్కస్సు లేదు. కానీ ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రధాన నిందితుల మీద ఎఫ్ఐఆర్ చేయబట్లా? ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు కూడా ఈ మంగ్లీ పాత్ర గురించి బయట పెడతారు కాబట్టి. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంగ్లీ అండ్ కో ఇదంతా కలిసే తెలిసే అంతా చేశారు, అంతా పంచుకున్నారు. థ్యాంక్ యూ. సో చూసినాం కదా, అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే, ఇవాళ మంగ్లీ ఎందుకు బయటికి రావట్లేదు, మంగ్లీ బయటికి ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, పేరుకే నిందితుల పక్షాన మాట్లాడుతా అంటున్నది కానీ బయటికి ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి మాట. సో నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను ఎటువంటి ఇది లేదు. మంగ్లీనే నాకు మెసేజ్లు చేసింది, ఫోన్లు చేసింది, డబ్బులు ఇస్తామని చెప్పి సెటిల్మెంట్లు చేస్తామన్నది, లేదంటే బెదిరిస్తా అన్నది. స్టార్టింగ్ లో ఇంకేం చెప్పిండు అని అంటే ఈ కేసు స్టార్టింగ్ లో అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తిని చంపేసి డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తాను, కేసు వదిలిపెట్టకుండా అని చెప్పేసి కూడా బెదిరించినట్టు అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్తా ఉన్నారు. చూద్దాం ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్ళబోతున్నది, కొలిక్కి వచ్చే అవకాశం ఉందా లేదా, బాధితులకు ఏ మేరకు న్యాయం జరుగుతున్నది మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.